వీళ్ళు బలవంతంగా అంటగట్టారు. తెలుగుదేశం క్యాండిడేట్ లేరు అక్కడ అంతే. ఉమ్, రకంగా చెప్పాలంటే తిరుపతి పార్లమెంటుకో, అనకాపల్లిలో, విజయనగరం లేరు. వాస్తవంగా ఈ దఫా జగన్ కొంతమందిని సీట్లు ఇవ్వకుండా నిరాకరించడం వలన తెలుగుదేశం పార్టీకి ఎంపీ అభ్యర్థులు మంచోళ్ళు దొరికారు. అవును అవును లేకపోతే కనుక అసలు తెలుగుదేశానికి ఎంపీ అభ్యర్థులకి చాలా తిప్పలు పడాల్సి వచ్చేది. అవును. వాళ్ళు బలంగా తయారు చేసుకున్నది ఎవరయ్యా అంటే ఒక ఏలూరుకి ఆ యాదవ్, పుట్టా యాదవ్ ఒకడు, ఉమ్, తర్వాత మన గుంటూరుకి పెమసాన్ ఒకడు, అవును అవును. ఇట్లాంటి వాళ్ళు బలమైనటువంటి వాళ్ళు దొరికింది 2-3 చోట్ల ఉమ్, పార్లమెంట్ స్థానాలు. అవును డైరెక్ట్ గా దొరికింది. డైరెక్ట్ గా దొరికినటువంటి వాళ్ళు అంటే డబ్బులు ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు, అవును. నియోజకవర్గానికి 100 నుంచి 200 కోట్లు ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు ఉమ్, వీళ్ళిద్దరు. ఎమ్మెల్యే క్యాండిడేట్లు వెనిగండ్ల రాము ఒకడు, అవును ఆ భాష్యం ప్రవీణ్, ఇట్లాంటి వాళ్ళు వాళ్ళు డైరెక్ట్. మొత్తం మీద కలిపితే ఒక 5 నుంచి 10 మంది మాత్రమే ఉమ్, ధనం ఖర్చు పెట్టగలిగిన నాయకులు దొరికారు. ఒక లావు గాని వేమిరెడ్డి గాని జగన్ పుణ్యమేమో. జగన్ పుణ్యం. వాళ్ళ అట్లాగా ఆ రూట్ లో చూసుకున్నప్పుడు ఇక్కడ వీళ్ళది దొరకల. ఉమ్, ఇక లేకపోతే విజయనగరం ఎందుకు ఇస్తుంది అసలు, అవును అనకాపల్లి ఎందుకు ఇస్తుంది అసలు అవును బేసిక్ గా, ఉమ్, ఇప్పుడు మచిలీపట్నం ఎందుకు ఇస్తుంది, అవును లేదంటే కాకినాడ ఎందుకు ఇస్తుంది? అవును. వీళ్ళకి బలమైన క్యాండిడేట్లు ఎవరున్నారు అసలు అక్కడ? బీజేపీ ప్రకటించిన 10 నియోజకవర్గాలను చూసుకుంటే టీడీపీ మార్క్ ఎంతవరకు కనిపిస్తోంది, జనసేన సాక్రిఫైజ్ ఎంతవరకు కనిపిస్తుంది? జనసేన సాక్రిఫైజ్ కూడా లేదు. జనసేన తనను తాను సాక్రిఫైజ్ చేసుకుని తెలుగుదేశానికి. భారతీయ జనతా పార్టీది వచ్చేటప్పటికి చంద్రబాబు మాటల మెస్మరిజం పనిచేసింది అన్నది ఇక్కడ కనబడుతుంది. ఉమ్, ఒకటి జాతీయ నాయకత్వం ఏంటంటే రాష్ట్ర నాయకత్వం మీద నమ్మకం ఉంచాల. ఉమ్, వాళ్ళు వచ్చి బార్గెన్ చేసే టైంలో పురంధేశిని పక్కన కూర్చోబెట్టు